పాఠశాల చేసిన నారాయణ స్వామి గారు వారి మిత్రులంతా ఉపాధ్యాయులందరినీ కూడా నేను అభినందిస్తూ మంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. మాకు ఒక ప్రభుత్వ పాఠశాల మాట్లాడాల్సిన అవకాశం వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్తున్నా. ఈ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే అక్షరాస్యతలు ముందుండాలి. అక్షరాస్యత అంటే చదువుకున్న వాళ్ళు. చదువుకుంటే చదువుకుంటే ఏమన్నా నాకు ఉద్యోగం ఇస్తుందా ప్రభుత్వము, నేనేమన్నా ఉద్యోగినై ఊళ్ళు వెళ్ళాలన్నా కలెక్టర్ని అవుతానా ఇంకొకటి అవుతాను అనుకుంటున్నారు. చదివిన వాళ్ళంతా కలెక్టర్లు కాలేదు. చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగం రాదు. చదువు చెప్తాను, చదువుకోండి, చదువుకున్న తర్వాత నీకు ఉద్యోగం ఇస్తా అని చెప్పి ఏ ప్రభుత్వం కూడా ఎవరికి చెప్పలే. మన కుటుంబ అభివృద్ధి కోసం, మన యొక్క అభివృద్ధి కోసమే చదువు అనేది ముఖ్యం. కాబట్టి మరి ఈరోజు చాలామంది మహిళలు అమ్మాయిల్ని 10వ తరగతి అయిపోతూనే డ్రాప్ అవుట్ చేసి ఇంటికాడ పెద్ద మందిని చెప్పి పెళ్లి చేసి అమ్మాయి సంసారానికి అత్తగారింటికి పంపిస్తున్నారు. ఇది చాలా తప్పమ్మా. దయచేసి పెద్దలంతా ఉన్నారు, మీరే మీ మీదనే ఈ పిల్లల భవిష్యత్తు అంతా ఆధారపడింది. పిల్లలని చదువుకున్నంత వరకు చదివించండి. మీకు ప్రభుత్వం ఉచితంగా 10వ తరగతి వరకు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ మీ ఇంట్లో ₹1 ఖర్చు కాకుండా మీకు ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తోంది. ప్రాథమిక పాఠశాలలు పెట్టాం, మధ్యాహ్నం భోజనం ఇస్తున్నాం, సంవత్సరానికి 2 జతల బట్టలు ఇస్తున్నాం, ఉచితంగా పాఠ్య పుస్తకాలు ఇస్తున్నాం. మీ ₹1 ఫీజు కట్టకుండా ఉపాధ్యాయులు చక్కని విద్యను మీకు ఇస్తున్నారు. మరి ఇలాంటి అవకాశాలు మీకు ఉన్నప్పుడు మీరు తప్పకుండా ఉపయోగించుకొని బడిడి పిల్లలు ప్రతి ఒక్క వయసు అంటే 6-14 సంవత్సరాల వయసున్న పిల్లలందరినీ కూడా బడిలో పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎక్కడైనా మీకు తెలియకనో 10వ తరగతి అయిపోయిన తర్వాత అమ్మాయిల్ని పెద్ద మనిషి అయిపోయింది పెళ్లి చేసేయాలా, పెళ్లి చేస్తే నా బాధ్యత పోతుందని మీరు అనుకుంటున్నారు. అది చాలా తప్పు, చట్ట వ్యతిరేకం, చట్టరీత్యా నేరం. మీరు అమ్మాయికి 18 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు పెళ్లి చేయకూడదు. 18 సంవత్సరాల లోపల అమ్మాయికి పెళ్లి చేస్తే నేను తల్లిదండ్రులే కదా, నేను నా బిడ్డ కదా, నాకు బిడ్డ పెళ్లి చేసుకుంటానంటే చట్టం ఒప్పుకోదు. మీ ఇద్దరికి జైలు అవుతుంది. అంత అవసరం లే, పెళ్లి చేయకూడదు. 18 ఏళ్ళు వచ్చే వరకు పెళ్లి చేయకూడదు. అమ్మాయి చదువుకుంటుంది, చదివించండి. ఉచిత విద్య అందరికి కూడా. కాబట్టి ఏ ఒక్క అమ్మాయి కూడా మధ్యలో బడి మానేయకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యంగా మహిళల మీద ఉంది. ఈ ఊర్లో నాకు చాలా సంతోషంగా ఉంది. ఏ ఒక్క బడిడి పిల్లలు కూడా బడి బయట లేరు, అందరూ బడిలో చదువుకుంటున్నారు. అలాగే అమ్మాయి చదువు అవనికి వెలుగు, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నారు. మీరు బాగా పుత్రులు ఆలోచించుకోండి. మీ ఇంట్లో ఎవరైనా కానీ ఒక ఆమె చదువుకున్నదంటే ఆ కుటుంబం ఏ విధంగా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. చదువు రానే కూడా బాగానే ఉంటుంది, అన్ని పనులు చేస్తారు, డబ్బులు సంపాదించుకుంటారు, బంగారం వేసుకుంటారు, చీరలు కట్టుకుంటుంది, పట్టు చీరలు కట్టుకుని తిరుగుతుంది. కానీ చదువుకున్న ఆమెకు, చదువు రానకు కళ్ళకు కట్టినట్టు తేడా కనపడుతుంది మీకు అప్పుడే, మాటలో కానీ, భాషలో కానీ, నడకలో కానీ. మరి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని నువ్వు అనుకుంటుంటావు నేను కూడా చదువుకుంటే బాగుండు కదా ఆ రోజుని. ఆ రోజు కొన్ని అవకాశాలు లేవు, చదువుకోలే. పెద్ద చాట్లు తల్లిదండ్రులు పిల్లలు కాబట్టి పెద్దలు అనుమతించలేదు కాబట్టి మనం చదువుకోలే. ఈరోజు ధైర్యంగా పిల్లలందరూ చదువుకొని ముందుకు వస్తున్నారు. వాళ్ళ కోరికను కాదనకుండా ప్రతి ఒక్క అమ్మాయిని కూడా 18 సంవత్సరాలు వయసు వచ్చేంత వరకు చదివించండి. 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెళ్లి విషయం ఆలోచించండి. తల్లిదండ్రులు పెద్ద మనిషితో గుర్తు పెట్టుకోవాలి. అమ్మాయిలందరూ చదువు కొనసాగించాలి, అబ్బాయిలను కూడా చదివించుకోవాలి. మరి రాబోయే రోజుల్లో చదువు లేకపోతే చాలా కష్టం వస్తుందమ్మా. గతం బతికాం మనం. ఏదో వెనుకబడినాం, గ్రామాలు వెనుకబడి ఉన్నాయి, అవకాశాలు తక్కువగా ఉన్నాయి. మరి ఆ రోజు చదువుకు ఇంత ఇంపార్టెన్స్ అంటే ప్రాముఖ్యత లేదు. ఈరోజు ప్రాముఖ్యత వచ్చింది. ఏదన్నా మనం పోయినా ఏం చదువుకున్నామని అమ్మాయిని అబ్బాయిని కూడా అడుగుతున్నారు. కాబట్టి మరి మీరంతా అమ్మాయిలని అబ్బాయిలు బాగా చదివించుకోవాలా. మరి ఈరోజు గ్రామస్తులందరూ చాలామంది విరాళాలు ఇచ్చారు, అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా. మరి ఈ ఉపాధ్యాయులకు ఈ యొక్క పాఠశాల పరిసరాలు ఇన్ని బాగా ఇంకా చక్కగా ఉంచుకోవాలని చెప్పి కోరుతూ, మీరు ఇచ్చిన విరాళాన్ని వృధా పోకుండా మరి ఇక్కడ చక్కని కాంపౌండ్ వాళ్ళు కట్టేదానికి కూడా వీలవుతుంది. మరి ఈ ఊరు ఆయనే కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ చేయడానికి నాగిరెడ్డి గారు ఉన్నారు, డిఈ గారు. వారు అంచనా వేసి మరి కాంపౌండ్ కట్టడానికి ఎంత అవుతుందో వారు తయారు చేస్తారు. ఆయనకు నేను సహకరిస్తూ నా పరిధి వరకు నేను సంపూర్ణ అమంతల వాసైన కూడా మేము మాకు
మా పాఠశాలకు సహకారిగా మిమ్మల్ని గుర్తిస్తున్నాము. కాబట్టి మమ్మల్ని మా ఆహ్వానాన్ని మా చిరు సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఈ సందర్భంగా మీ యొక్క స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. సార్ను మన డిఈ నాయరెడ్డి సార్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. పిల్లలందరికీ ఆశీస్సులు. నిజంగా మనం పారుమంచాల స్కూల్లో చదువుకునేందుకు చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఈరోజు ఇంత పెద్దగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి అందరికీ మన హెడ్ మాస్టరు, మిగతా టీచర్లు వీళ్ళందరూ ఇంత బాగా చేయడం చాలా సంతోషం. ఇప్పుడున్న పిల్లలు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పుడు చదువుకునేటప్పుడు అసలు స్కూళ్ళకి టీచర్లు సరిగా వచ్చేవాళ్ళు కాదు. సరిగా అంటే టీచర్లు 5 మంది టీచర్లకు ఒకరిద్దరు వచ్చేవాళ్ళు, సరిగా చెప్పేవాళ్ళు కాదు. అట్లాంటి టైంలో చదువుకొని ఇట్లా ఈ స్థాయికి వచ్చడం జరిగింది. తర్వాత ఇప్పుడు నేను ప్రస్తుతం ఈ స్కూళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్లో ఉంటున్నాను కాబట్టి అక్కడ కర్నూలు హెడ్ క్వార్టర్స్లో మన స్కూళ్ళకి సంబంధించి ఏమున్నా కానీ అక్కడ చేయిస్తున్నాము. యాక్చువల్గా 2015 సంవత్సరంలో ఈ డిపార్ట్మెంట్లో చేరినప్పుడు ఒక స్కూల్ బిల్డింగ్ మన మండలంలో వేరే చోట అవసరం లేదని చెప్పి క్యాన్సిల్ చేస్తామంటే అప్పుడు మన పారుమంచాలకు కావాలి అని చెప్పి శాంక్షన్ చేయించి పక్కన రూమ్ కట్టించడం జరిగింది. తర్వాత 2016 సంవత్సరంలో ప్రభుత్వం స్వచ్ఛ భారత్ దాని కింద టాయిలెట్ శాంక్షన్ చేసేటప్పుడు పారుమంచాల స్కూల్ ఖచ్చితంగా టాయిలెట్స్ ఉండాలని చెప్పి ఒక టాయిలెట్ అక్కడ జిల్లా ఆఫీస్లో చెప్పి ఒక టాయిలెట్ శాంక్షన్ చేయించడం జరిగింది. అయితే ఎప్పుడు మన హెడ్ మాస్టర్ కానీ టీచర్లు కానీ ఎప్పుడు మన స్కూల్కి సంబంధించి ఎప్పుడు మనతో మాట్లాడుతుంటారు ఎప్పుడు. తర్వాత ఈ పాత స్కూల్ దగ్గర చాలా ఇరుకుగా ఉండి వసతి లేక చాలా ఇబ్బందిగా ఉండింది బజార్లో ఉన్న స్కూల్లో. ఇప్పుడు ఈరోజు ఈ స్కూల్ ఇంత అభివృద్ధి చెంది ప్రభుత్వానికి పంపించిన ప్రతిపాదనల్లో మన స్కూల్కి సంబంధించి ఒక 2 అదనపు తరగతి గదులు, 2 టాయిలెట్స్, తర్వాత కాంపౌండ్ వాళ్ళకు కూడా ప్రతిపాదనలు తయారు చేసేటప్పుడు నేను దగ్గరుండి మన స్కూల్కి రాపించి అక్కడ దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. మనకు విజయవాడ పంపించడం జరిగింది. మీకు జూలై ఆగస్టు నెలలో ఈ శాంక్షన్ అయితే ఇమీడియట్గా ఇక్కడ టేకప్ చేయడం జరుగుతుందని చెప్పి ఇందుమూలంగా తెలియజేస్తున్నాము. అక్కడ ఏదైనా అవసరమైతే విజయవాడ ఆఫీసులో కూడా ఏదైనా అవసరమైతే మన స్కూల్కి శాంక్షన్స్ కోసం ప్రయత్నం చేసి ఖచ్చితంగా శాంక్షన్ చేస్తామని చెప్పి చెప్తున్నాం. తర్వాత ఇక్కడ ఈ స్కూల్ ఇంత పెద్దగా అభివృద్ధి చెందడానికి కారణము మొట్టమొదటి వ్యక్తి నేను అనుకుంటున్నాను. మొట్టమొదటి వ్యక్తి ఫస్ట్ స్థలం ఇస్తానని చెప్పి ముందుకు వచ్చి దీనికి నాంది పలికిన వ్యక్తి ప్రకాశం అనుకుంటున్నాను నేను. చాలా మంచి ఆలోచనతో మంచి అభిప్రాయంతో ఆయన ఫస్ట్ ఆయన స్థలం ఇవ్వడం వల్ల ఇక్కడ తర్వాత మిగతా వాళ్ళని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆయన మంచి ఆలోచన ఇవ్వడం వల్లే ఈ స్కూల్ ఇంత అభివృద్ధి చెందింది. తర్వాత మళ్ళీ ధర్మారెడ్డి గారి సహకారంతో, ఇప్పుడు మిగతా గ్రామ పెద్దల సహకారంతో, తర్వాత ఈ ఊరు నుంచి చదువుకొని బయటకు వెళ్ళే వాళ్ళ సహకారంతో ఇదంతా అభివృద్ధి చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ స్కూల్లో చదువుకొని పారుమంచాల నేను ఇప్పుడు ఈ స్కూల్కి సంబంధించి దాదాపు నేను ఒక 20 మండలాలు తిరుగుతుంటాను. ఎక్కడ పోయినా ఏ ఊరు సార్ మీదంటే పారుమంచాలు అయితే పారుమంచాలంటే తెలుస్తారంటే పారుమంచాలకి మంచి గుర్తింపు ఉంది బయట. అంటే వ్యవసాయంలో కానీ, తర్వాత చదువులో కానీ, తర్వాత మంచి ఊరు, పెద్ద ఊరు, పెద్ద రైతులు ఉన్నారు. తర్వాత పారుమంచాల నుంచి చాలామంది మంచి అధికారులు ఉన్నారు, పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారని చెప్పి పారుమంచాలకు బయట చాలా మంచి అభిప్రాయం ఉంది. మంచి ఊరి మీద మంచి చాలా అభిప్రాయం ఉంది. ఇంతవరకు సహకరించినారు. ఇంకా భవిష్యత్తులో తర్వాత పిల్లలను కూడా వీళ్ళు టీచర్లు వీళ్ళందరూ బాగా శ్రద్ధగా చెప్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఇంకా బాగా మీరు కూడా సహకరించి పిల్లలను ఖచ్చితంగా స్కూల్కు పంపించి బాగా అభివృద్ధి చేయాలని చెప్పి మీరు పిల్లలను బాగా డెవలప్ చేసుకోవాలని చెప్పి నిజంగా నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని చెప్తే నిజంగా మా కుటుంబ సభ్యులకు సహకారంతో నేను బాగా చదువుకోగలిగాను. కాబట్టి మీరు కూడా మీ తల్లిదండ్రులు మీరందరూ పిల్లలకు సహకరించి బాగా పిల్లలను చదివించుకొని అభివృద్ధి చెందాలని కోరుతున్నాను. తర్వాత ఈ కాంపౌండ్ వాళ్ళు ఈ గ్రౌండ్ కొనేదానికోసం అని చెప్పి మా కుటుంబం తరఫున మా నాన్నగారి పేరు మీద నేను ఒక 20,000 రూపాయలు స్కూల్కి ఇవ్వదలుచుకున్నాను. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళకి ఫస్ట్ సెకండ్ ఇప్పిస్తున్నారు.
కాబట్టి అంతేకాకుండా సార్ని సన్మానించుకోవాల్సిందిగా ఎంతో మనకు ఆవశ్యకత ఉంది కాబట్టి శ్రీనివాసులు సార్ ఎంఈఓ సార్ గారు అందరూ కలిసి ఆయనకు చిరు జ్ఞాపకం అందించవలసిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా మనం స్థలం తీసుకునే విషయంలో ఆయన 5,000 రూపాయలు మనకు ఆయన ఆయన సన్మానించుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనందరిపైన ఉంది కాబట్టి థ్యాంక్ యూ సార్. ఈ సందర్భంగా ఎంఈఓ గారికి, మాస్టర్ గారికి, స్టాఫ్కు, వచ్చిన గ్రామ పెద్దలకు, సిఇఓ గారికి, సిఐ గారికి, కోటికో 100 ఉంటారు. వాళ్ళు ఆ దేవుడి మీదే మాస్టర్. అట్లాగే హెడ్ మాస్టర్ స్టాఫ్ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినారంటే ఈ స్థలం కొరకు దీని కొరకు వాళ్ళు స్వయంగా నా దగ్గర కూడా వచ్చి అడిగారు. ఇప్పుడు మనం ఇవ్వలేకపోతే ఇచ్చేవాళ్ళని దారి చూపిస్తే కూడా వాళ్ళకి చాలా బాగుంటుంది. రెండవది ఏమంటే ఈ దానం విషయంలో మేము శ్రీ రవిశంకర్ గారి దగ్గర అవుట్ ఆఫ్ లింగ్లో పనిచేస్తామండి. నేను ఈ దానము డొనేషన్స్ అడిగేటప్పుడు డొనేషన్ మీరు 5 ఇచ్చారండి, 10,000 ఇవ్వండి, మీకు పెద్ద ఉంది కదండి, మీరు 20,000 ఇచ్చారండి, 1,00,000 ఇవ్వండి, అట్లా అడగంటారు. మీరు ₹1 అడగండి, చాలా ఒకే రూపాయని డొనేషన్ ఇచ్చేటప్పుడు ₹1 అని చాలా మాకు అడిగితే డొనేషన్స్ వచ్చేది. అందులో సందేహం లేదు. నేను ఇప్పుడు 54,000 కలెక్షన్ చేసిన పిల్లల హై స్కూల్ గవర్నమెంటల్ గ్రామ 54,000 వసూలు చేసినాను. పిచ్చే డిపార్ట్లో పెట్టేసి వడ్డీ మాత్రము ఆ పిల్లలకు ఉపయోగించాలని ఇస్తున్నాను. తర్వాత 6th క్లాస్ తల్లిదండ్రులు 7 మందికి ₹500 లెక్క. అంటే ఇప్పుడు 6 డిపాజిట్ చేసిన ఇప్పుడు అంటే 6th క్లాస్ నుంచి 7th, 8th, 9th, 10th వచ్చేసరికి మళ్ళీ రెన్యువల్ చేస్తే అమౌంట్ ఎక్కువ అవుతుంది. నేను స్వయంగా 3,500 అంటే ఆ 7 మంది 6th క్లాస్ వాళ్ళకి డొనేషన్. తర్వాత 1st క్లాస్ 10th వాళ్ళకు 9th వాళ్ళందరూ కలిసి నేను 10,000. గ్రంథ రామిరెడ్డి నా క్లాస్మేట్ ఆయన 3,500. ఇంకా తిమ్మాంస వాళ్ళకి అవన్నీ కూడా ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టి వడ్డీ మాత్రం వాళ్ళకి డిస్పర్స్ చేస్తాం. అట్లా ఇది మనము ఇచ్చిన భూమి మన తల్లి మోసేది 9 మాసాలు అంటే 9 మనం చివరి వరకు. అందుకే ఏ తల్లి నిన్ను కన్నదో నిన్ను కన్న భూమి గొప్పదురా. మన తల్లి మోసేది 9 నెలలు. అదే మనం భూమిని మోసేది మనం చివరి వరకు మనకు మోస్తుంది. కాబట్టి కన్న భూమిని కన్న ఊరిని మరవకూడదు. మన శక్తి కొద్ది సాయం చేయాలి. ఇదే చదువుకొని ఖచ్చితంగా మంచి. కానీ ఇంత శ్రమ టీచర్లు తీసుకోవడం, ఇంత ధైర్యంగా ఈ ల్యాండ్ని కొనడం అనేది నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. టీచర్లు ఇంత ఇది శ్రమ చేయడం బట్టి నా ధన్యవాదాలు. Good morning, everybody. Good morning. Give me a bell to ring, give me a song to sing, give me a song to sing, give me a bell to ring, give me guitar to play, give me guitar to play, give me a God to pray. And open skies, I wanna ask you Give me a toy to play, give me a toy to say, give me a book to read, give me love I need, give me wings to fly.
slow. Say yes, come on, don't say no. అసలు ఈ పిల్లల్ని ఎవరు ఎక్కడ నిలబెట్టాలో కూడా చాలా ఇబ్బంది. గట్టిగా చప్పట్లతో వాళ్ళ టీచర్ని సోనీ టీచర్ ఎక్కడ ఉన్నారు, వీళ్ళంతా ఒకటో తరగతి పిల్లలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ టీచర్. ఇప్పుడు గల్లు 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 జోడెడ్ల పరుగు చూడు తండనాన తాన హంసలాగా వంశధార ఎగసే పరవళ్ళు చూడు తండనాన తాన గల్లు 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 జోడెడ్ల పరుగు చూడు తండనాన తాన హంసలాగా వంశధార